దేవుని పిల్లలు, నువ్వు రక్షించబడిన తర్వాత, మార్పు చెందిన తర్వాత, ఒకవేళ ఇంకా నీ మనసులో హెచ్చు తగ్గు భేదాలు ఉంటే అది తీయబడకపోతే మనము దేవుని రాకడికి ఎత్తబడలేము. ఏం తీయబడాలి మనలో నుండి చెప్పండి? ఇంకా నువ్వు ఏమట్లో, అర్థమైందా? ఇంకా మీరు ఏమిట్లో, నేను ఫలానా, నేను వస్తే మైలు పడిపోతాను, నేను వస్తే అందరి దృష్టిలో పడిపోతాను, నేను వస్తే అందరికీ చీప్ అయిపోతాను అనుకుంటే మనం దేవునికే చీప్ అయిపోతాం. ఎవరికి చెప్పండి? ఎవరికి చీప్ అయిపోతాం? దేవునికి చీప్ అయిపోతాం. నువ్వు మనుషులకు చీప్ అయిపోతున్నావేమో కానీ ఎవరికి చీప్ అవుతాం? దేవునికి నచ్చం. ఇప్పుడు మనం మనుషులకి కావాలా, దేవునికి కావాలా? అందరు చెప్పాలి. కొందరు మనుషులకు కావాలి అన్న వాళ్ళు ఉంటే ఒక స్తోత్రం చెప్పండి. దేవునికి కావాలన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. అబ్బా హల్లెలూయ. మన మనుషులకు కావాలంటే ఎవరికి చీప్ అవుతాం? దేవునికి. దేవునికి కావాలనుకున్నప్పుడు మనుషుల దృష్టిలో చిన్నగా చూసినా పర్వాలే, నీకేమీ వాళ్ళ దగ్గర నుంచి లాభము రాదు, అలాగే నష్టము కూడా రాదు. మనం ఎవరి దృష్టికి కనబడాలి? దేవునికి స్తోత్ర. మరి దేవుని దృష్టికి కనబడాలన్నప్పుడు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థనకి పరిగెట్టాలి. పెద్ద వయసు వాళ్ళు అనుకో, రాత్రులు రాలేకపోతున్నారు, కాస్త వాళ్ళకి కంటి దృష్టి లోపించిన దానిని బట్టి, వాళ్ళ వయసును బట్టి కొంచెం రాలేకపోతే ప్రాబ్లం కాదు. కానీ అన్ని రకాలుగా ఉండి కూడా మనం నడిపించబడకపోతే ఇంకా నువ్వు దేవునికి పరిపూర్ణంగా లోబడలేదు అని అర్థం. ఇంకా దేవునికి సంపూర్ణంగా మనము స్థానం ఇవ్వలేదని అర్థం. దేవునికి స్థానం ఇస్తే నువ్వు దేనికి భయపడవు. దేనికి స్తోత్రం. హల్లెలూయ. పౌలు గారు అంటారు, నేను మనుషులు దయని సంపాదించుకుని జూచువాడనైతే ఎప్పటికీ నేను దేవునికి దాసునిగా నేను ఉండకపోవుదును అంటాడు. మనుషుల దయ కాదు, ఎవరి దయ? దేవునికి స్తోత్రం. దేవుని దయను సంపాదించుకోవాలా లేక మనుషుల యొక్క పొగడ్తలు సంపాదించుకోవాలా? మనము దేవుని దయను సంపాదించుకుంటే నీ కుటుంబము, నీ పిల్లలు దేవుని సంరక్షణలో తగిన కాలమందు ఆయన నీరు కట్టి ఉబికి తోటవలే చేస్తాడు. స్తోత్రం. హల్లెలూయ. ఆయన మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాడు. తగిన కాలమందు ఆయన మిమ్మల్ని హేళన చేసేవారి మధ్యలో, మనలను చిన్నగా చూసేవారి మధ్యలో మనలను ఆయన పచ్చని ఒలివ మొక్కల వలె నింపుతాడు. దేవునికి స్తోత్రం. సహోదరులారా, దేవుని దయను మనం ఏం చేయాలి? పొందుకోవాలంటే మనుషులకి ఏం కాకూడదు? దాసులము కాకూడదు. దేవునికే దాసులం అవ్వాలి. ప్రభువుని ప్రేమించాలి. ప్రభువుని మనం మహిమపరచాలి. ప్రభువు కోసం పరిగెట్టాలి. ప్రభువు కోసం సాక్ష్యం ఇవ్వాలి. ప్రభువు కోసం ఎక్కడైనా సరే, అవసరమైతే అది వీధిలోనైనా సరే మనం మోకరిల్లి ప్రార్థించగలిగిన వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నన్ను ఘనపరచు వారిని చెప్పాలి. నన్ను ఘనపరచు వారిని, అది దేవుడే అంటాడు. నన్ను ఎవరు ఘనపరుస్తారో మనుషుల ఎదుట ఆయనను ఘనపరచాలి. నీ కుటుంబం ఎదుట, లేకపోతే నీ స్వజనుల ఎదుట, లేకపోతే మనం ఎవరైతే మన కులస్తుల మధ్యలో కూడా మనం ఎవరిని మహిమపరచాలి? దేవునిని మహిమపరచాలి. స్తోత్రం. కనుక మనము ఇలాంటి ఏవైనా ఒకవేళ మనలో ఉంటే అవి తొలగించబడకపోతే, ప్రియులారా, ఎందుకు మాట చెప్తున్నానంటే, అభ్యంతరపరచబడు వారి వలన ఏ రకమైగా కూడా వాళ్ళకి లాభం ఉండదు అని వాక్యమే చెబుతుంది. దేనికి స్తోత్రం. యేసు ప్రభు వారు అంటారు, అలాంటి వాడు రాయి గట్టి తిరగలు గట్టి ఎక్కడ పడేయమన్నాడు చెప్పండి? ఎక్కడ? సముద్రంలో పడేయండి అన్నాడు. ఎందుకు? అభ్యంతరం వల్ల
అసలు అభ్యంతరపడే వారంగా మనం ఉండకూడదు. కనుక దేవుని సన్నిధిలో ఒక సిద్ధమైన మనసుతో ప్రభు యొక్క నామమును మనం మహింపరుద్దాం. దేనికి స్తోత్రం. అందరి మధ్యలోనికి మనం వెళ్ళాలి. అందరి మధ్యలోనికి మనం ఏమవ్వాలి? యేసు ప్రభు వారు ధనవంతుల మధ్యలోకి, గొప్పవారి మధ్యలోకి వెళ్ళలేదు. ఎవరి మధ్యకి వెళ్ళాడు? తృణీకరించబడిన వారి మధ్యకి, వెలివేయబడిన వారి మధ్యకి, దిక్కులేని దరిద్రుల మధ్యకి, బేదల మధ్యకి, రోగుల మధ్యకి, దెయ్యములు పట్టిన వారి మధ్యకి ఆయన వెళ్ళాడు. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమను మనం కనపరిచేవారముగా మనం మారాలి. ఆమె ఆ ప్రేమ లేకపోతే, మనము ప్రేమించే ప్రేమ సామాన్యమైన ప్రేమ కాకుండా మన ప్రేమ ఎవరిదై ఉండాలి? దేవునిదై ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా వానికి ప్రతిఫలం ఇస్తాడు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. కనుక సమయంలో మరి దాసుబాబు గారు దేవుని యొక్క వాక్యాన్ని, కొంత సమయాన్ని వారు మనకి అందించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1 గంట వరకు వారు దేవుని వాక్యాన్ని మనకి అందిస్తారు.